This is a global gold city is a project, is a global project that we are trying to put it into India here in the southern states of Kerala, Andhra Pradesh and Telangana, which will generate a revenue of about 3.6 lakh crore and which will have an impacted jobs of about 10 lakh impacted jobs. We are trying to bring the fragmented parts of the gold industry to India here, which will take India to a global platform. It will contribute hugely into the central government's our Modi ji dream of a 5 trillion economy. So it will contribute hugely to the 5 trillion economy in a few days to come. This is one of the project envisaged is going to change. It's going to be a game changer of the gold industry. Very soon, gold will also be a currency of the world. Cross-border trade will happen in gold. So we are also getting the environment, getting the stage ready for India to be the Vishwa Guru. And once again, we also dream to achieve, help us to achieve the dream of India to become a Sone ki Chudiya once more. So this is it. Hopefully, we'll get a cooperation from the general public, the world powers, and the world sovereign states and the financial giants of the world, and also the Indian government in the policy to set up this global gold city, make it a reality soon. We will again meet the press in a few months' time to update on this. నా పేరు ప్రతాప్ అండి, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్ గోల్డ్ సికాస్ బోర్డ్. సో మనం గోల్డ్ సికా గ్లోబల్ గోల్డ్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకొస్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ. సో ఇందులో మనం ఏంటంటే మొత్తం బంగారానికి సంబంధించి ఉత్పత్తి రంగం దగ్గర నుంచి అంటే రైట్ ఫ్రమ్ రిఫైనింగ్ దగ్గర నుంచి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కంప్లీట్గా ఒకటే ఎకోసిస్టంలో తీసుకొచ్చి ఒకే సిటీ లాగా డెవలప్ చేసి అందులో మొత్తం ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా ఎక్కడైతే మనకి ఫ్రాగ్మెంటెడ్గా ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఒక దగ్గరకు వస్తాయి. దీనివల్ల మనకి జరిగే ఉపయోగం ఏంటంటే ఒకటి కాస్ట్ బెనిఫిట్ ఉంటుంది, రెండోది వచ్చేటప్పటికి ఒకే ఏరియాలో మొత్తం అంతా యాక్టివిటీ జరగడం వల్ల ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది, ఆ స్టేట్ బాగా డెవలప్ అవుతుంది, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. రెండోది వచ్చి ఎకనామిక్గా కూడా కంట్రీ ఎకానమీకి కానీ ఆ స్టేట్ ఎకానమీకి కానీ ఇది ఒక మంచి ఒక ఊతం ఇచ్చే పద్ధతిగా మనం ఊహించవచ్చు దీని గురించి. సో ఇది మనం ఈ కాన్సెప్ట్ స్టేజ్లో ప్రస్తుతానికి మనం కేరళ స్టేట్ తోటి డిస్కషన్లో ఉన్నాము, అడ్వాన్స్ లెవెల్లో ఉంది కేరళ తోటి. ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మనం మాట్లాడుతున్నాము, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్ కూడా మనం సబ్మిట్ చేశాము. సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ని బట్టి ఏ స్టేట్ అయితే మనకి బాగా ఫీజిబుల్గా ఉంటుందో, ఎక్కడైతే మనకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే మా సార్ చెప్పినట్టు పోర్ట్స్ కానీ లేకపోతే సీ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉండేది ఫీజిబుల్గా ఉంటుందో ఆ స్టేట్ని చూస్ చేసుకొని చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ షార్ట్లీ తొందరలో స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి కూడా మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెస్పాన్స్ రావచ్చు. వస్తే కనుక మీకు మళ్ళీ మేము అది అప్డేట్ చేస్తాము తప్పకుండా. సో ఇంతకు ముందుగా మీకు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటి అంటే కనుక ఒక సింగిల్ ప్లేస్లో మొత్తం యాక్టివిటీస్ జరగాలి. అన్ని దగ్గరలకి అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే బదులు ఒకే ప్లేస్లో అన్ని రంగులు ఉంటే కనుక అందరికీ అది ఒక వెసులుబాటు ఉంటుంది, వీలు ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ గ్లోబల్ గోల్డ్ సిటీ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డిజిటల్ గోల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది, దీనివల్ల దీనికి ఏమన్నా యూజ్ అంటే ఇది అంటే ఇక్కడ డిజిటల్ గోల్డ్ ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ సిస్టమ్కి ప్రస్తుతానికైతే కనుక సంబంధం మనం పెట్టట్లేదండి. ఇదేంటంటే బేసిక్గా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి, కాకపోతే మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో మేబీ ఒకసారి మనకి ఒక స్టేటస్ మనకు తెలిసిన తర్వాత దాని యాక్టివిటీని కూడా మనం ఇంక్లూడ్ చేసుకునే అవకాశాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు.